ఇప్పుడు నవంబర్ నెల నుంచి అంగన్వాడీలో గుడ్లు లేవు, చిన్నపిల్లలకు లేవు, బాలంతలకు లేవు, ఏమీ లేదు. వింటానవా? ఏమీ లేదు. అది నేను ఏదున్నా కూడా బాధపడతారు పిల్లతల్లులు కానీ బాలంతాలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ గుడ్డు లేదు. ఎందుకు? రేట్లు పెంచినాయి కాబట్టి మేము వేయం. మరి ఎవరు అప్పుడు ఎట్లా ఉండను? అప్పుడు ప్రతిరోజు గుడ్డు ఎంత రేటు పెట్టానో కొన్నాడు కేసీఆర్ సార్. అప్పుడు ఎంత రేటు? ఇప్పుడు 8 రూపాయలు అయినా గుడ్లే పని చేసిండు 3 నెలల కంచని. అసలు అంగన్వాడీలు ఏం పని చేస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా మేమేం చేయాలంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఘోరం కదా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇక్కడ మేడం కూడా ఫెయిల్ అయింది. వీళ్ళ కొట్లాట్లు ఉన్నాయి. ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ లీడర్ అంటే వాళ్ళకు లొల్లు అయినప్పుడు మనల్ని ఆదుకుంటారు వాళ్ళు. మళ్ళీ ప్లేస్ ఒకటి వాళ్ళ అత్త అంటే బయట టాకు మనమైతే వినలే. అత్త గోడలు పడట్లేదు, కోడలో గెలిచింది, అత్త పెత్తనని చెప్తాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈసారి అన్న ప్రజలందరూ బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ను గెలిపియాలి. ఈసారి కంపల్సరీ కేసీఆర్ వస్తాడు.